ఈ పిఆర్ బ్యాచ్ అనేది లేకపోతే హీరో పక్కన కొంతమంది చేరి సో మీరు తోపు మీరు తురుము ఇలా చెప్పటం సో అది కొంచెం ఆదిత్య ఓం గారికి తక్కువే అనుకోవచ్చా ఈ పిఆర్ టీం కానీ ఈ పక్క నుండి భజన చేసే పిఆర్ చాలా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం పిఆర్ ఒక యాక్టర్కి. మంచి పిఆర్ ఉంటేనే ఒక యాక్టర్ ఒక జనాల వరకు రీచ్ అవుతారు. కానీ ఓన్లీ మాత్రం పిఆర్ వల్ల ఎవరికి కెరియర్ నడదు. హార్డ్ వర్క్ చేయాలి, మంచి వర్క్ చేయాలి, జనాలకి మంచి కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్తో పాటు మంచి పిఆర్ ఉన్నప్పుడు అన్నీ క్లిక్ అవుతుంది. బట్ కంటెంట్ లేకపోతే ఓన్లీ మాత్రం పిఆర్ వల్ల అన్నీ ఫేక్ కనిపిస్తుంది. సో ఐ డూ బిలీవ్ ఇన్ గుడ్ పిఆర్, బట్ అది కంటెంట్తో పాటు మేనేజ్ కూడా బ్యాలెన్స్ కూడా చేయాలి. సో అండ్ పర్సనల్గా నా విషయంకి వస్తే you can say that I've got a bad PR or whatever, you can say that, but bad PR qualities maybe ఉండొచ్చు. But అది okay, that is not ఎందుకంటే వాట్ ఎవర్ ఇఫ్ ఎనీ కాంట్రవర్సీస్ ఆల్సో దేర్, చివరికి జనాలకి అన్నీ అర్థమవుతుంది. ఒక పర్సన్ ఏంటి, ఎలా, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు ఒక పర్సన్, ఇన్ కెరియర్లో ఏం నడుస్తుంది. సో అది కూడా ఉంది. బట్ డెఫినెట్లీ ఐ షుడ్ బీ హ్యావింగ్ మోర్ పిఆర్ అండ్ ఎందుకంటే నేను చాలా పని చేస్తున్నాను. బట్ నా చుట్టుపక్కల నేను ఎప్పుడైనా ఇట్లాంటి క్యాండిడేట్స్కి నేను ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. నేను నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి కూడా చాలామంది క్రిటిక్స్కి పెట్టాను. ఓన్లీ మాత్రం మోటివేషనల్కి కానీ ఊరికే చెప్పాలంటే ఆ చెంచాగాడు ఆ బ్యాచ్కి నేను ఎవ్వరికి పెట్టలేదు. ఓన్లీ మాత్రం ఇంటెలిజెంట్ పర్సన్స్కి, వాళ్ళు చాలా క్రిటికల్ దృష్టితో నేను చేసిన వర్క్కి చూసుకుని క్రిటికల్గా నాకు చెప్పాలి, ఇది నువ్వు చేసింది కరెక్ట్, ఇది నాకు అనిపించింది కరెక్ట్, అట్లాంటివి చెప్తేనే ఐ కెన్ ఇంప్రూవ్ ఇన్ లైఫ్, ఇంప్రూవ్ మై వర్క్, ఆడియన్స్కి ఇంకా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాను. ఐ నెవర్ ఎన్కరేజ్ సచ్ పీపుల్.